కన్యరాశి వారికి మనం ఈ వీడియోలో ఆరోగ్యం గురించి తెలియజేస్తాను. మరో వీడియోలో వచ్చేసి పరిపూర్ణంగా మరికొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. కన్యరాశి వారికి మామూలుగానే వచ్చేసి ఆరోగ్యపరంగా అంటే మనకి వచ్చేసి గ్యాస్ ప్రాబ్లం, కడుపు ఉబ్బసము ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. అంటే డైజెషన్ సమస్యలు, మలబద్ధకము అంటే ఫ్రీగా వచ్చేసి వీళ్ళకి డైజెషన్ అవ్వకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. అంటే పేగుల్లో కొన్ని మలినాలు వచ్చేసి చేరడం వల్ల కూడా కొద్దిగా పేగుల్లో కొన్ని సమస్యలు కూడా వీళ్ళకి కొద్దిగా ఏర్పడడం వల్ల కూడా కొద్దిగా ఇబ్బంది వచ్చి పడడం అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా ఎక్కువ మందికి వీళ్ళకి బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. బ్యాక్ పెయిన్ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది కన్యరాశిలో పుట్టిన వాళ్ళకి. అదే మాదిరిగా బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. పాదాలకు సంబంధించిన కొద్దిగా కాలుకు సంబంధించిన పెయిన్స్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఈ యొక్క పేగులకు సంబంధించిన చేసి అపెండిక్స్ కానీ ఇలాంటివి కూడా ఎక్కువగా మనకు ఉంటాయి. అదేవిధంగా స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, స్కిన్కి సంబంధించిన కొన్ని వచ్చేసే ప్రాబ్లమ్స్ కూడా ఈ రాశి వారికి మనం జనరల్గా మనం ఎక్కువగా వచ్చేసి చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రస్తుతానికైతే వీళ్ళు జనరల్గా వచ్చేసి స్కిన్, ఈ యొక్క కడుపుకు సంబంధించిన, నడుముకు సంబంధించిన, కాలుకు సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది జనరల్గా వీళ్ళకి ఉంటాయి. కాబట్టి ఇది మరీ అంత వీక్ అవ్వకుండా వీటికి సంబంధించిన చేసే కాల్షియం ఫుడ్ కానీ, అదే మనం కొద్దిగా చేసి విటమిన్స్ సంబంధించిన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా వీళ్ళకి ఆరోగ్యం అనేది కొద్దిగా బాగుంటుంది. ప్రస్తుతానికి నడుము, అదేవిధంగా పాదాలకు సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే మన పిక్కల భాగం, పాదాలు కానీ వెరికోసెస్ అంట, ఈ యొక్క భాగాలకు సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ప్రస్తుతానికి ఈ సమస్యల్లో మేజర్గా మనకు చూపిస్తూ ఉంది. కాబట్టి ఎవరికైతే ఆల్రెడీ ఈ సమస్యలు అయితే ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు కొద్దిగా చూసుకోండి. లైట్గా ఉండే వాళ్ళంతా కూడా కొద్దిగా వచ్చేసి దీనికి సంబంధించిన వచ్చేసి ఆహారం తీసుకోవడం, డాక్టర్ కలిసి చూసుకోవడం వచ్చేసి చాలా కూడా మంచిది. ఇది ఈ రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాలు. మరో వీడియోలో మరికొన్ని విషయాలు తెలియజేస్తాను.